హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో కార్తీక్ ఇంకా దీప ఆఫీస్‌లో టేబుల్ మీద లంచ్ కోసం అంతా సర్దుతా ఉంటారు. వాళ్ళని జోష్న కోపంగా చూస్తా ఉంటది. కార్తీక్ ఏమో "ఏంటి మరదలా ఈరోజు విందు భోజనం ప్లాన్ చేసినట్టున్నావు" అని అంటా ఉంటే, "అవును బావ" అని దీప అంటది. అప్పుడు జోష్న తనలో తాను "ఎందుకు చేయదు? కంపెనీకి సీఈఓని చేస్తున్నారు కదా! అన్నీ ఇద్దరు కలిసే ప్లాన్ చేశారు. గ్రాని ఏంటి ఇంకా రాట్లేదు" అని టైం చూసుకుంటూ అనుకుంటూ ఉంటది. అప్పుడే పారు ఇంకా సుమిత్ర వస్తూ ఉంటారు. "రా సుమిత్ర రా" అని లోపలికి తీసుకొస్తది పారు. వాళ్ళని చూసి జోష్న "మమ్మీని తీసుకొచ్చిందేంటి?" అని అనుకుంటూ "వాట్ ఏ సడన్ సర్ప్రైజ్! నువ్వు ఆఫీస్‌కొచ్చావేంటి మమ్మీ?" అని అనగానే దీప ఇంకా కార్తీక్ అటు చూస్తారు. అందరూ చూస్తారు. సుమిత్రేమో "రావాల్సొచ్చింది" అని అంటది. శివనారాయణ "మీరు ఆఫీస్‌కొచ్చారేంటి?" అని పారుని అడుగుతాడు. అప్పుడు పారిజాతం "దీపొచ్చినప్పుడు మేమొస్తే తప్పేంటండి?" అని అంటా ఉంటే శివనారాయణ ఏమో "మీరు రావడం తప్పని నేనన్నానా?" అని అనగానే పారు ఏమో "మీరేది తప్పని చెప్పరు. అలా చెప్పుంటే బాగానే ఉండేది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు" అని అంటా ఉంటే శివనారాయణ ఏమో "ఏం మాట్లాడుతున్నావు?" అని అంటాడు. వెంటనే పారిజాతం "నేను మీతో మాట్లాడాలి" అని అనగానే శివనారాయణ ఏమో "ఇప్పుడు చేస్తుంది అదే కదా!" అని అంటారు. పారు ఏమో "అందరిలో కాదండి" అని అనేసరికి "సరే. అయితే ఇంటికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం" అని అంటాడు. అప్పుడు పారిజాతం "ఇక్కడే మాట్లాడుకోవాలి" అని అనగానే "భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుందాం పారిజాతం" అని అంటాడు. అప్పుడు పారు ఏమో "ఇప్పుడే మాట్లాడాలి" అని గట్టిగా అంటది. అప్పుడు శివనారాయణ "దశరథ మీరు భోంచేస్తూ ఉండండి. నేనిప్పుడే వస్తా" అని అనగానే దశరథ ఏమో "పర్లేదు నాన్న మేము వెయిట్ చేస్తాం" అని అంటాడు. వెంటనే శివనారాయణ "సర్లే పద" అని పారిజాతంని తీసుకెళ్తాడు అక్కడి నుండి. వాళ్ళు వెళ్ళగానే కార్తీక్ గూడా "దీప నేనొకసారి లోపలికెళ్ళాలి. నువ్విక్కడే ఉండు" అని వెనకాలే ఎళ్తూ ఉంటాడు కార్తీక్. పక్కకి వెళ్ళాక "చెప్పు" అని శివనారాయణ అంటాడు. అప్పుడు పారిజాతం "కొత్త సీఈఓ ఎవరండి?" అని అడుగుతది. అప్పుడు వాళ్ళాయన "ఆఫీస్ విషయాలు నీకెందుకు" అని అంటాడు. అని అనగానే పారు ఏమో "నా మనవరాలు తరపున మాట్లాడడానికొచ్చాం" అని అంటది. అప్పుడు వాళ్ళాయన "బోర్డ్ నిర్ణయమే నా నిర్ణయం" అని అంటారు. పారు ఏమో "ఓహో! దీపని సీఈఓ చేయమని బోర్డ్ చెప్పిందా?" అని అంటా ఉంటే కార్తీక్ వస్తాడు అక్కడికి. శివనారాయణ ఏమో "దీపని సీఈఓ చేస్తామని నీకెవరు చెప్పారు?" అని అడుగుతాడు. వెంటనే పారిజాతం "ఎవరు చెప్తే ఏంటండి? తరువాత అందరితో పాటు తెలియాల్సింది నాకు కాస్త ముందు తెలిసిపోయింది. అంతే" అని అంటా ఉంటే కార్తీక్ ఏమో "తెలిసింది కాదు. జోష్న చెప్పిందని చెప్పు" పారు అని అంటా ఉంటే అక్కడికి జోష్న వస్తది. "నేను చెప్పడం నువ్వు చూసావా బావా?" అని అడుగుతది. అప్పుడు శివనారాయణ "ఎవరు చెప్పకుండా పారిజాతం ఎందుకు అడుగుతుంది?" అని అంటా ఉంటే పారు ఏమో "నిజానికి ఈ మాట సుమిత్ర అడగాలి. సుమిత్ర మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి అడగలేక ఆగుతుంది" అని అనగానే వాళ్ళ నాయనేమో "ఓహో! నీకు గౌరవం లేదు కాబట్టే అడుగుతున్నావు" అని అనగానే పారు ఏమో "మీరు మాట దాటేయకండి. సొంత మనవరాల్ని కాదని ఒక పని మనిషికి పట్టం గట్టే మీ పెద్దరికాన్ని నేను ప్రశ్నించాలనొచ్చాను" అని అంటా ఉంటే శివనారాయణ ఏమో "పారిజాతం నీ అర్హతకు మించి మాట్లాడుతున్నావు" అని అనగానే పారు ఏమో "నేను చెప్పేది గూడా అదేనండి. అర్హతకి మించిన స్థానం ఆ దీపకిస్తున్నారు" అని అంటా ఉంటే కార్తీక్ ఏమో "దీపని సీఈఓ చేస్తానని నువ్వేమైనా చెప్పావా తాత" అని అడుగుతాడు. వెంటనే పారు "ఆ! చెప్పాల్సిన అవసరం లేదురా. నువ్వు మీ తాత చేత తర్వాత చేయిచ్చే పని అదే" అని అంటా ఉంటే కార్తీక్ ఏమో "చూడు పారు తాత సీఈఓ చేయాలని అనుకున్నది దీపని కాదు" అని అనగానే జోష్నేమో "మరెవరు?" అని అడుగుతది. అప్పుడు కార్తీక్ "ఆ మనిషి" అని అనేలోపు శివనారాయణ ఏమో "కార్తీక్ నువ్వాగు" అని అంటా ఉంటే పారు ఏమో "ఆపుతారు ఎందుకండి? ఆ మనిషి ఎవరో మాకు తెలియాలి కదా!" అని అనగానే శివనారాయణ ఏమో "థాంక్స్ పారిజాతం" అని అంటాడు. అప్పుడు "దేనికండి?" అని అంటది. "నేను ఇప్పటివరకు నేననుకున్న మనిషి వేరు. కానీ ఈలోపు నువ్విచ్చిన సలహా ఉంది చూసావు, అది నాకు బాగా నచ్చింది" అని అంటా ఉంటే పారు ఏమో "నేనేం సలహా ఇచ్చాను?" అని అడుగుతది. అప్పుడు శివనారాయణ "దీపని సీఈఓ చేయమని" అని అనగానే కార్తీక్ నవ్వు మొహం పెడతాడు. జ్యోత్స్న ఏమో కోపంగా పారుని చూస్తా ఉంటది. పారిజాతమేమో తడబడుతూ "ఆ! ఆ! నేను చెప్పింది" అని అంటా ఉంటే శివనారాయణ "ఆహా! నువ్వేదైనా చెప్పు. నీ వల్లే దీపని సీఈఓ చేయాలన్న ఆలోచన నాకొచ్చింది" అని అనగానే పారు ఏమో "దీప సీఈఓ ఏంటండి? అది మనింటి పని మనిషి" అని అంటది. అప్పుడు శివనారాయణ "ఇప్పటివరకు వంటగదిని నడిపింది. ఇప్పటి నుండి రెస్టారెంట్‌నే నడుపుతుంది" అని అంటా ఉంటే జోష్నేమో "తాత" అని అంటది. "నువ్వు మాట్లాడకు జోష్న" అని అనగానే కార్తీక్ ఏమో "ముక్కు మీద ఏలేసుకో" అని సైలెంట్‌గా సైగేస్తూ ఉంటాడు జోష్నకి. శివనారాయణ "పారిజాతం ఆఫీస్‌కొచ్చి మంచి పనే చేసింది. నా మనసులో లేని కొత్త ఆలోచనొచ్చింది. కార్తీక్, దీప నాకు ఈ బాధ్యత వద్దు అని అంటుందేమో. తనని నువ్వే ఒప్పించాలి" అని అనగానే కార్తీక్ ఏమో నవ్వుతూ "అలాగే తాత" అని అంటాడు. ఇక శివనారాయణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
జోష్నేమో పారిజాతానికి సైగ చేస్తా ఉంటది. ఇదంతా నీ వల్లే అన్నట్టు. కార్తీక్ పారిజాతం చేయి పట్టుకొని థ్యాంక్ యూ పారు. నీ వల్లే నా భార్య సీఈఓ అవుతుంది. జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈఓ దీప అని నవ్వుకుంటూ అబ్బబ్బబ్బబ్బా! వినడానికే అసలెంత బావుంది. ఇది కదా వైబ్రేషన్ అంటే. అబ్బబ్బబ్బబ్బబ్బా! అనుకుంటూ ఎళ్ళిపోతాడు. పారిజాతమేమో ఎనకాల అరెరెరెరే! అని అంటా ఉంటది. వెళ్ళిపోగానే జోష్న గ్రాణి అని సీరియస్‌గా పట్టుకుంటది పారిజాతాన్ని. పారు ఏమో "అసలేం జరుగుతుందే ఇక్కడ?" అని అడుగుతది జోష్నని. జోష్నేమో "నిన్నెందుకు రమ్మన్నాను? నువ్వేం చేశావు?" అని అంటా ఉంటే పారు ఏమో "వాళ్ళు మనతో ఆడుకుంటున్నారు. నేను ఇప్పుడు అడగకపోయుంటే దీపనే సీఈఓగా అనౌన్స్ చేసేవాళ్ళు. అడిగాను కాబట్టి ఆ ఆలోచన ఏదో ఇప్పుడే వచ్చినట్టు మాట మారుస్తున్నారు" అని అనగానే జోష్నేమో "ఇదే కదా నీకు ఫోన్‌లో చెప్పాను. ఇప్పుడెలా ఆపుతావు?" అని అంటది. అప్పుడు పారిజాతం "ఆపడాలు లేవు. పంపడాలే" అని అనంగానే జోష్న "ఎక్కడికి?" అని అడుగుతది. పారిజాతం నడుములో ఉన్న కత్తిని తీసి జోష్నకు చూపించుకుంటూ "పైకి" అని అంటది. జోష్న షాక్ అయిపోయి "ఏం చేయాలనుకుంటున్నావు గ్రాని" అని అడుగుతది. వెంటనే పారిజాతం "దీప సీఈఓ అయితే నీ భవిష్యత్తేంటో నాకు తెలుసు. కానీ నా మనవరాల్ని కాదని ఒక పని మనిషిని సీఈఓ చేస్తే నీ తాతకి తెలియదే. తెలిసేలా చేస్తాను" అని అంటా ఉంటే జోష్నేమో "ఏం చేస్తావు" అని అడుగుతది. అప్పుడు పారిజాతం "దీపే సీఈఓ అనని ఈ కత్తితో ఒకటే పోటు దెబ్బకి దీప చచ్చూరుకుంటుంది" అని అంటా ఉంటే జోష్న "నిజంగా చంపుతావా" అని అడుగుతది. అప్పుడు పారు "ఇదేమన్నా ఉల్లిపాయలు తరగడానికి తెచ్చాననుకున్నావా" అని అంటా ఉంటే తర్వాత "నీ పరిస్థితి ఏంటి" అని జోష్న అడుగుతది. పారు ఏమో "హుం, నేను ఏమైపోయినా పర్వాలేదు. కానీ నా మనవరాలు ఒక పని మనిషి ముందు ఓడిపోకూడదు" అని అంటా ఉంటే జోష్న "మళ్ళీ అడుగుతున్నాను నిజంగానే చంపుతావా" అని అనగానే పారు ఏమో "దీప సీఈఓ అని చెప్పని అప్పుడు దాన్ని నేను పొడవకపోతే నా పేరు పారిజాతమే కాదు. ముందు మనమెళ్ళి భోంచేద్దాం పద, పద" అని అక్కడి నుండి వెళ్తారు. అటు కాంచన వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటది. అక్కడికి శ్రీధర్ వచ్చి "కాంచన, భోజనం చేస్తున్నావా? బయట నుండి 2 సార్లు పిలిచాను. ఎవరూ పలకపోయేసరికి లోపలికొచ్చాను" అని అంటా ఉంటే కాంచనేమో "కార్తీక్ ఇంట్లో లేడండి. వాడితో మీకేదైనా పనుంటే ఫోన్ చేసి మాట్లాడండి" అని అనేసి తింటూ ఉంటది. అప్పుడు శ్రీధర్ "అలాగే కాంచన" అని అక్కడే నిలబడి ఉంటాడు. అప్పుడు కాంచన "వెళ్తారా?" అని అడుగుతది. అప్పుడు శ్రీధర్ "వెళ్తాను" అని వెళ్తూ మళ్ళాగి కాంచన, బాగా ఆకలిగా ఉంది. నేను కూడా నీతో కలిసి భోజనం చేయొచ్చా?" అని అనగానే కాంచనేమో గతంలో అన్నవి తలుచుకుంటూ ఉంటది. "మీరు ఇక్కడికి రావచ్చు, పోవచ్చు. కానీ కాంచన భర్తగా గాదు, కార్తీక్ తండ్రిగా" అని అంటది గాది. అలా తలుచుకుంటూ ఉండిపోతది. అప్పుడు శ్రీధర్ "అడిగేది నిన్నే కాంచన. నేను భోంచేయొచ్చా?" అని అనగానే కాంచన ప్లేటు పక్కన పెట్టి "కూర్చోండి, ప్లేట్ తీసుకొస్తాను" అని అనగానే శ్రీధర్ ఏమో "కాంచన ఆగు, ప్లేట్ నేను తీసుకొస్తా. మనింట్లో ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అలవాటే కదా" అని ప్లేట్ తీసుకొచ్చి అక్కడ కూర్చుంటాడు. భోజనం వడ్డించుకుంటూ "ఇంట్లో నువ్వు తప్ప ఇంకెవరూ లేరనుకుంటాను" అని అంటది. అప్పుడు కాంచన "అక్క పని మీద బయటికెళ్ళింది" అని అనంగానే శ్రీధర్ ఏమో "అవునా" అని అంటూ టమాటా పచ్చడిని చూసి "టమాటా పచ్చడా?" అని నవ్వుతూ వడ్డించుకుంటాడు. అన్నం కలుపుకుంటూ "భోజనం చేసేటప్పుడు నెయ్యి గిన్నె ఎప్పుడూ పక్కనే పెట్టుకునేదానివి. ఈ రోజు పెట్టుకోలేదేంటి?" అని అడుగుతాడు. అప్పుడు కాంచన "మీకు నెయ్యి కావాలా?" అని అడుగుతది. వెంటనే శ్రీధర్ "నేను నీకోసం అడిగాను" అని అనంగానే కాంచనేమో "నేను కొన్ని పాత అలవాట్లు మార్చుకున్నానులేండి" అని అంటది. ఇక శ్రీధర్ తింటూ ముద్ద నోట్లో పెట్టుకొని చాలా బాగుందంటూ ఎక్స్ప్రెషన్ ఇస్తూ "టమాటా పచ్చడి నువ్వే చేసావు కదా? అదే రుచి ఎక్కడా మారలేదు. ముద్ద నాలుకకి తగలగానే 2 ఏళ్లు వెనక్కెళ్ళిపోయాను. ఒకసారి చిన్న పనుండి కాకినాడ వెళ్తే అక్కడి నుండి వచ్చేటప్పుడు దేశవాళీ నాటు టమాటాలు తీసుకొచ్చాను. నువ్వు వాటిని పచ్చడి పెట్టావు. అదే రుచి, ఇదే రుచి. ఏం మారలేదు" అని అనుకుంటూ తింటూ "ఏం కాంచన, ఆ పాత జ్ఞాపకాలేమీ నీకు గుర్తు రావడం లేదా?" అని అడుగుతాడు. అప్పుడు కాంచన "మనసులో జ్ఞాపకాలెప్పుడూ బీరువాలో సర్దిన బట్టల్లానే ఉంటాయండి. మొదటి వరుసలో ఉన్నవే ముందుగా కనబడుతూ ఉంటాయి. మీరు జ్ఞాపకాలని వెతుక్కుంటూ ఓ 2 ఏళ్లు వెనక్కెళ్లారు. నేనింకా మొదటి సంవత్సరం దగ్గరే ఆగిపోయాను" అనగానే శ్రీధర్ ఏమో కాంచన అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. "మీ బట్టలన్నీ ఇందులో సర్ది పెట్టాను. కావేరిని తీసుకొని ఇంట్లో నుండి బయలుదేరండి" అని అంటాడు కదా అవి. "దాన్ని దాటి వెనక్కి వెళ్ళలేవా?" అని శ్రీధర్ అడుగుతాడు. అప్పుడు కాంచన మనసులో మొదటి వరసంతా ఈ జ్ఞాపకాలతోనే నిండిపోయింది అని అంటా ఉంటే శ్రీధర్ ఏమో "ఉన్నది ఒకటే జీవితం కాంచన" అని అనగానే కాంచనేమో "అలా అనుకోనే గతాన్ని మర్చిపోయి బ్రతకాలనుకుంటున్నాను" అని అనేసరికి శ్రీధర్ ఏమో "గతం అంటే ఏవో కొన్ని జ్ఞాపకాలు కాదు. అవి నువ్వు నేను కలిసి బ్రతికిన రోజులు" అని అంటా ఉంటే కాంచనేమో "అవునండి. అవన్నీ ఒక అబద్ధాన్ని నిజమనుకొని నేను మోసపోయిన రోజులు" అని అంటది. వెంటనే శ్రీధర్ "కాంచన, నీ దగ్గర నేను ఏనాడూ ప్రేమ నటించలేదు"
అని అనగానే కాంచనేమో మీరొచ్చింది కార్తీక్ కోసమే అనుకుంటాను అని అనగానే శ్రీధర్ ఏమో సారీ కాంచన, నేనొచ్చింది కార్తీక్ కోసమో భోజనం కోసమో కాదు, నీ కోసం. కార్తీక్ దీప డ్యూటీకెళ్లారని తెలుసు, శౌర్య స్కూల్కెళ్ళిందని తెలుసు, అనసూయ కూడా ఇంట్లో లేదని తెలుసు. కారులో వెళ్తుంటే మార్కెట్లో కనిపించింది. ఇంటి దగ్గర నువ్వు ఒంటరిగా ఉన్నావని వచ్చాను. బయట నుండి 2 సార్లు పిలిచానని ఎందుకు చెప్పానో తెలుసా? బయట నుండి పిలవడానికి మీరేమైనా పరాయివారా? నేరుగా లోపలికొచ్చే అధికారం మీకుంది కదా అని నీ నోటితో అంటావని ఎదురు చూశాను. కార్తీక్ ఇంట్లో లేడని చెప్పావు. నాకు తెలియదా ఇంట్లో లేడని? కనీసం భోజనానికైనా పిలుస్తావేమో అని నిలబడ్డాను అని అంటా ఉంటే కాంచనేమో మీరు భోజనం చేయలేదని నాకేం తెలుసు అని అంటా ఉంటే శ్రీధర్ ఏమో మాట వరుసకైనా భోజనం చేశారా అని అడగొచ్చు కదా అని అనగానే కాంచనేమో ఎందుకు అడగాలి అని అంటది. వెంటనే శ్రీధర్ అందుకే నేనే అడిగాను అని అంటా ఉంటే కాంచన నా కోసం మీరెందుకు రావడం అని అడుగుతది. అప్పుడు శ్రీధర్ ఒంటరిగా ఉంటావని అని అనగానే కాంచనేమో నాకు ఎవరూ లేరని అనుకోవడం ఒంటరితనం, నాతో ఎవరూ లేరనుకోవడం ఏకాంతం. 1 గంట ఆగితే బయటికెళ్ళిన అక్కొస్తుంది, ఇంకో 3 గంటలు ఆగితే స్కూల్ నుండి నా మనవరాలొస్తుంది, మరో గంట ఆగితే డ్యూటీ నుండి నా కొడుకు కోడలు వస్తారు. నేనేం ఒంటరితనంలో లేనండి, ఏకాంతంలో ఉన్నాను. నా కోసం వచ్చే మనుషుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటా ఉంటే శ్రీధరేమో నీ కోసం వచ్చే మనుషుల్లో నేను ఉన్నాను అని అంటాడు. అప్పుడు కాంచన మీ కొడుకు కోసం ఈ ఇంటికి రావచ్చని చెప్పా కదండి అని అనగానే శ్రీధరేమో కాంచన ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు. ఓ ఆ మాట అడుగుతాను చెప్తావా? నువ్వు స్నానం చేసేటప్పుడు గాని నిద్రపోయేటప్పుడు గాని మెడలో మంగళసూత్రం ఉంచుతావా తీసేస్తావా అని అనగానే కాంచనేమో ఇదెప్పుడు నా మెడలోనే ఉంటుంది అని అంటది. అప్పుడు శ్రీధర్ దాన్ని సరిచేయడానికి చేత్తో పట్టుకున్నప్పుడైనా దాన్ని కట్టినవాడు నీకు గుర్తుకు రాడా అని అడుగుతాడు. అప్పుడు కాంచన దీన్ని కట్టినవాడి చెయ్యి 3 ముళ్ళు కాదు 6 ముళ్ళేసింది, అది కూడా గుర్తొస్తుంది అని బాధపడుతూ అంటది. ఇక శ్రీధర్ తింటూ ఉంటాడు. కాంచన అంతా పచ్చడితోనే ఏం తింటారు, కాస్త కూర కూడా వేసుకోండి అని అనగానే శ్రీధర్ ఆకలి చచ్చిపోయింది కాంచన, ఆ సారీ ఆకలి తీరిపోయింది అని లేచి వెళ్తా ఉంటే కాంచన ఆ ప్లేటు అక్కడ వదిలేయండి అని అంటది. అప్పుడు శ్రీధర్ నా వల్లే దీనికి ఎంగిలి అంటుకుంది, నేనే శుభ్రం చేస్తాను అని అనేసి వెళ్లి ప్లేట్ కడిగేసి వచ్చి చేయి తుడుచుకుంటూ కార్తీక్ నీతో చెప్పాడో లేదో అదే కొత్త సీఈఓగా ఎవరిని తీసుకుంటారు అనే దాని గురించి అని అంటా ఉంటే కాంచనేమో అది మా నాన్న నిర్ణయం, ఎవరనేది సాయంత్రం లోపు తెలుస్తుంది అని అంటది. అప్పుడు శ్రీధర్ జరిగేది ఏదైనా నువ్వు ఆనందపడతావని నా నమ్మకం అని అంటా ఉంటే కాంచన మీరు వచ్చిన పని అయిపోయిందిగా అని అంటది. అప్పుడు శ్రీధర్ సరే నేను బయలుదేరుతాను, నీతో కలిసి భోజనం చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్, ఉంటాను అని వెళ్ళిపోతాడు. ఇక కాంచన ఏడుస్తది. ఇటు శివనారాయణ కూర్చొని ఉంటే పారు ఇంకా సుమిత్ర వడ్డిస్తూ ఉంటారు. శివనారాయణ ఏమో కార్తీక్ మీరు కూర్చోండి రా అని అంటాడు. అప్పుడు కార్తీక్ మేము తర్వాతే తింటాంలే తాతయ్య అని అనగానే అంత టైం ఎక్కడుంది, నేను అనుకున్నది ఈరోజు చేయాల్సిందే అని శివనారాయణ అంటా ఉంటే పారు ఏమో తనలో తాను మీరు చేయాల్సింది మీరు చెయ్యండి, నేను చేయాల్సింది నేను చేస్తాను అని అనుకుంటూ జ్యోత్స్నాన్ని చూస్తూ సైగ చేస్తూ ఉంటది. కార్తీక్ ఇంకా దీప కూడా కూర్చుంటారు తినడానికి. పారిజాతం ఏమో ఈ ఫ్రై బాగుంది వేసుకోండి అని వేస్తా ఉంటది. అప్పుడు శివనారాయణ తనలో తాను నీ ప్రేమలు నీ నాటకాలు నాకు తెలుసులే పారిజాతం అని అనుకుంటూ ఇక చాలు అని విసుక్కుంటాడు. ఇటు కార్తీక్ కర్రీ వడ్డిస్తా ఉంటే దీప చాలు అని అంటా ఉంటది. దశరథ్ ఓ ముద్ద తిని దీప వంటల్లో నీకు నువ్వే సాటి అని అనగానే దీప నవ్వుతది. సుమిత్ర దీపకు కార్తీక్ వడ్డీయడం చూసి జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి చెవి దగ్గరికి జ్యోత్స్న ఇక్కడ ఒకరి గురించి ఆలోచించడానికి మరొకరున్నారు, నీ విషయంలో నేను కోరుకున్న భవిష్యత్తు నీకు ఇప్పుడైనా తెలుస్తుందా? నీ కోసం ఆలోచించడానికి ఎవరున్నారు? నీకు తోడుండాలి, లేదంటే నీ ప్రయాణం ఎప్పుడు ఒంటరిదే అని అంటా ఉంటే జ్యోత్స్నేమో ముందు నేను అనుకున్నది సాధించిన తర్వాతే ఏదైనా అని అనగానే సుమిత్రేమో ఒకసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు, ఇక్కడున్న అందరి జంటల్లానే నేను నిన్ను జంటగా చూడాలనుకుంటున్నాను అని అనేసి వెళ్ళిపోతది. జ్యోత్స్నేమో తనలో తాను గ్రాని దీపను చంపేస్తే ఆ ప్లేసు నాదే మమ్మీ అని అనుకుంటూ ఉంటది. దీపేమో కార్తీక్ని నెయ్యి వేసుకో అని అంటే చాలే దీప అని కార్తీక్ అంటాడు. పారిజాతమేమో అదృష్టం అంటే నీదే దీప అని అంటా ఉంటే కార్తీక్ ఎందుకో అని అంటాడు. వెంటనే పారిజాతం నిలబడి వడ్డించే స్థాయి నుండి ఇప్పుడు ఏకంగా అందరితో కూర్చొని భోజనం చేసే స్థాయికి వచ్చింది అని అనగానే దశరథేమో పిన్ని దీప మనతో కలిసి భోజనం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు కదా అని అంటాడు. అప్పుడు పారిజాతం ఆఫీస్లో తినడం ఇదే మొదటిసారి కదా దశరథ అని అంటా ఉంటే కార్తీక్ ఏమో
ఇక మీదట రోజు ఇలాగే తింటుందిలే పారు అని అంటాడు. అప్పుడు పారు, నిలబడాల్సిన వాళ్ళు కూర్చుంటే, కూర్చుని తినేవాళ్ళు నిలబడాల్సొస్తుంది అని అంటా ఉంటే దశరథేమో, పిన్ని మంచితనం అనేది మనకుండే అర్హత ఒక్క స్థాయిని పెంచుతుంది అని అంటా ఉంటే, పారు ఏమో వెటకారంగా అవునవును పెంచుతుంది అని అంటది. శివనారాయణ ఏమో, మీరు కూడా భోంచేయండి. మీ ఇద్దరు చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అమ్మ దీప, నువ్వెక్కడికి వెళ్ళకు అని అంటా ఉంటే, నేనా తాతయ్య గారు అని దీప అంటది. నువ్వేనమ్మా అని అనగానే కార్తీక్ ఏమో "ఆ, అవును అన్నట్టు సైగ చేస్తాడు. ఇటు పారిజాతం ఏమో జోష్నకు సైగ చేస్తా ఉంటది. నేను చూసుకుంటాలే అన్నట్టు. పారిజాతం తనలో తాను సుమిత్ర ఏమీ మాట్లాడలే లేదు. దీపని సీఈఓ అని అనాలి, అది తలూపే లోపు చంపి పారేస్తా అని అనుకుంటూ ఉంటది. ఇటు బోర్డ్ మీటింగ్ లో భరత్ అనే అతను, మేమంతా మీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము. కార్తిక్ గారు సీఈఓగా ఉంటారని ఆశపడ్డాము. ఆ అవకాశం లేదని ఆయనే చెప్పారు. మరి నెక్స్ట్ సీఈఓ ఎవరు అని అడుగుతా ఉంటే పారిజాతమేమో, ఆయన రక్తానికి వారసులెవరో వాళ్లే ఉంటారు. నువ్వేం మాట్లాడవేంటి సుమిత్ర అని అనగానే శివనారాయణ ఏమో, పారిజాతం ఎక్కడ ఎలా ఆలోచించాలో సుమిత్రకి తెలుసు. ఇక సీఈఓ పదవంటావా? ఆ అధికారం అందుకోవడానికి ఉండవలసిన అర్హత రక్తంలో వారసత్వం కాదు, సమర్థత. అది ఎవరికుంటే వాళ్ళ చేతికే బాధ్యత. సుమిత్ర, నువ్వు నాతో ఏదైనా చెప్పాలా అని అడుగుతాడు. సుమిత్రేమో, లేదు మావయ్య గారు, ఈ రెస్టారెంట్ పెట్టిన దగ్గర నుండి దీనికి నడక నేర్పి నాణ్యత కలిగిన విలువలతో వృద్ధిలోకి తీసుకొచ్చి దీన్ని ఓ సంస్థగా తీర్చిదిద్దారు. దీని నీడలో ఎంతో మంది ఆశలు బతుకుతున్నాయి. ఆ ఆశల్ని నెరవేర్చే సత్తా ఉన్న వాళ్ళే నాయకత్వం వహించాలి. అది ఎవరు అనే నిర్ణయం మీకంటే గొప్పగా ఇంకెవరూ తీసుకోలేరు అని అనగానే శివనారాయణ, శబాష్, శివనారాయణ కోడలివి అనిపించుకున్నావమ్మా అని అంటా ఉంటే పారిజాతమేమో సుమిత్రతో చెవిలో, సుమిత్ర ఏంటిది అని అనగానే సుమిత్ర ఏమో, మీరింకేం మాట్లాడొద్దు అత్తయ్య గారు, ఇది ఇల్లు కాదు అని అంటది. అప్పుడు పారిజాతం తనలో తాను, సుమిత్ర నువ్వు కూడా వెన్నుపోటు పొడిచావు కదే అని అనుకుంటది. శివనారాయణ ఏమో, కార్తీక్ ముందు నువ్వు చెప్పాల్సింది చెప్పు అని అనగానే కార్తీక్ ఏమో, అలాగే సార్. మై డియర్ బోర్డ్ మెంబర్స్, మనం ఏదో వ్యాపారం కోసం కలిసిన వాళ్ళలా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లాగే కలిసి వర్క్ చేశాం. నేను ఇప్పుడు సంస్థలో లేకపోయినా నా సేవలు, నా సలహాలు, నా సహకారం సంస్థకు ఎప్పుడూ ఉంటాయి అని అనగానే అందరూ చప్పట్లు కొడతారు. కానీ నేను సీఈఓగా ఉండే అవకాశం లేదు. అందుకే ఈ సంస్థ కొత్త సీఈఓగా నా భార్య దీపని ప్రపోజ్ చేస్తున్నాను అని అనగానే దీప షాక్ అవుతుంది. అటు సుమిత్ర ఇంకా జోష్న కూడా షాక్ అవుతారు. బోర్డ్ మెంబర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు. సుమిత్ర ఇంకా దశరథ్ కూడా ఆనందిస్తూ ఉంటారు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి 1000కి దగ్గరలో ఉన్న ప్లీజ్.